ప్రసిద్ధిగాంచిన సప్తగంగల్లో నర్మదా నది ఒకటి. ఆ నదిలో ఉండే ప్రతి రాయి రుద్రుణ్ణి పోలి ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, వందలు కూడా కాదు, వేల శివలింగాలకు ఆ నదీ గర్భమే ఒక ఆలయం. తీర్థ నదీ తీరాన చేసే దేవ యజ్ఞాది కర్మలకు 10 రెట్ల అధిక ఫలాలుంటాయన్నది ఆ నర్మదా నదిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఆ నదిలో కనిపించే ప్రతి రాయి శివుడి ప్రతిరూపమే, నర్మదేశ్వర స్వరూపమే. శివలింగానికి అభిషేకం, నైవేద్యం, నమస్కారం శక్తి కొలది నిత్యం చేయాలంటారు. భూలోకంలో 5 రకాల శివలింగాలు ఉన్నాయంటారు. కానీ నర్మదా నది గర్భంలో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ప్రతి శివలింగం ఒక్కో రూపాన్ని చూపుతుంది. శ్రీహరి ఈశ్వరుణ్ణి పూజించిన లింగం హరీశ్వర లింగంగా ప్రసిద్ధి పొందిందే. నర్మదా నదిలో బయటపడే ప్రతి శివలింగం ఒక్కో రూపాన్ని మన ముందుంచుతుంది. ఆ పరమేశ్వరుడి మహిమను చాటుతుంది. మధ్యప్రదేశ్ జీవనధార నర్మదా నది. ఈ నదీ లోతుల్లో కనిపించేదే అద్భుతమైన అతీంద్రియ నర్మదేశ్వర శివలింగం. నర్మదా నదిలో అద్భుతమైన శివలింగాలు దొరికాయి. నర్మదా నదిలో తప్ప ఎక్కడా ఇలాంటివి కనిపించవు. శివలింగాలపై కొన్ని దేవతామూర్తుల ఆకృతులు ఉన్నాయి. కొన్ని త్రికోణం, ఇంకొన్ని ఓం, మరికొన్ని జన్యుధారి, తిలకధారి, ఇంకా గణేష్. సాక్షాత్తు మహాదేవుడి ఆకారంలో మరికొన్ని లింగాలు. పౌరాణిక కథల్లో ఉన్నట్టుగా నర్మదా నది చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు. చాలా శివలింగాలు బయటపడుతున్నాయి. అందులో రాముడు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు వంటి దేవతలతో పాటు 3 కోటి దేవతల ఆకృతులు కనిపిస్తున్నాయని తెలిసింది. నర్మదా నదితో శివుడికి మడిపడి ఉన్న బంధాన్ని, తపస్సు చేసే సమయంలో శివుడి నుదిరి భాగం నుంచి చెమట చుక్కలు పడ్డాయి. అవి నర్మదా నదిలా రూపం దాల్చుకుందని పౌరాణిక కథల్లో ఉంది. దాంతో నర్మదా నదిని శివుడి పుత్రికగా భావిస్తుంటారు. నర్మదా నదిలో ఉండే ప్రతి కంకర శంకరుడి అనుగ్రహం వల్లే ఉన్నాయని చెబుతుంటారు. నదిలో కనిపిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది. అటూ ఇటూ తిరిగే చేపలున్న నదిలో రంగుల ప్రపంచం కనిపించింది. ఆకృతుల ప్రకారం ఇవన్నీ నర్మదేశ్వర్ శివలింగాలే అని సూచిస్తున్నాయి. శివుడు తన ఆత్మశక్తిని లింగ రూపంలో నింపి స్వయంభువుగా వెలిశాడన్నది పురాణం. వాటినే 12 జ్యోతిర్లింగాలంటారు. జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుంది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెప్తుంది. అందుకే కావచ్చు ఓంకారేశ్వర శివలింగం కొలువైన ఈ నదిలో మరెన్నో అద్భుత శివలింగాల ఆకృతులు వెలుగు చూస్తున్నాయి. శివుని ప్రణవనాదాన్ని ప్రతిధ్వనించేలా చేస్తున్నాయి. ఆ ఆకృతిని మేము మొదటిసారి చూసాం. అడిగిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసాయి. జ్వాల ఆకృతిలో ఉండే శివలింగం మొదటిసారి లభించింది. మాకు తిలకధారితో పాటు చిన్న శివలింగం కనపడింది. ముందుకెళితే ఓం పేరుతో ఓ శిల కూడా ఉంది. ఇలాంటి వాటిని ప్రజలు ఇదివరకే చూశారు. మా ప్రయత్నం సఫలీకృతం అవుతోంది. నీలికంఠం, జ్వాలాదేవి రూపంలో కొన్ని అద్భుతమైన శివలింగాలు లభించాయి. పరిశోధకులు కూడా చాలా ఏళ్లుగా ఇలాంటి వాటి కోసం అన్వేషణ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి శివలింగాన్ని మొదటిసారి చూశారు. నర్మదా నది గర్భంలో ఈసారి దొరికింది ఏంటంటే మేం కూడా ఊహించలేదు. ఈ ప్రాంతంలో మాకు మరికొన్ని శివలింగాలు దొరికాయి. అన్నీ ఒకే రకమైన ఆకారాల్లో ఉన్నాయి. గర్భంలో ఎలాంటి శివలింగాన్ని చూసామంటే దాని వివరాలు పౌరాణిక కథల్లోనే లభిస్తుంది. 1000 ఏళ్లుగా మనం దాని గురించి వింటూ వస్తున్నాం. అంటారు కదా, శివలోకంలో దేవతలందరూ కలిసి ఉంటారని.
మహావిష్ణువు వాహనమైన గరుడ ముద్ర ఉన్న శివలింగం తొలిసారి ప్రపంచం ముందుకొచ్చింది. ఇది నర్మదేశ్వర శివలింగం. దీని గురించే మేము అన్వేషణ చేసింది. మొదటిసారిగా శివలోక సంకేతాలు ప్రపంచం ముందుకొచ్చాయి. ఇంకా ప్రయత్నించి ఉంటే ఇంకొన్ని శివలింగాలు బయటపడేవి. ఇదంతా మహాదేవు శివుడు, తల్లి నర్మదా నది అద్భుతమే అని. ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టు నర్మదేశ్వర శివలింగాలకు కూడా రెండో వైపు ఉంది.